అంత్యకాల సూచనలు ప్రోగ్రామ్కి మీ అందరికీ నా స్వాగతం. పోయిన వారం ఎలా అనిపించిందో నాకు తెలీదు. లాస్ట్ వీక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. ఈ రోజు కూడా మన ప్రోగ్రామ్కి బ్రదర్ జగన్ వచ్చారు. బ్రదర్ జగన్, మీకు స్వాగతం. ఈ టాపిక్కే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎండ్ టైమ్ సైన్స్ అని మనం అంటాం. అలాగే మనం జీవించిన టైంని చూశారంటే అదే ఆ కాన్వర్టేషన్కి సెట్ అవుతుందన్నమాట. బ్రదర్ జగన్, లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమైన అంశం ఏంటంటే టెంపుల్ విషయానికి వస్తే ప్రస్తుత సమయంలో వీఆర్ ద టెంపుల్ అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఈ టెంపుల్లోకి దేవుడు రావాలంటే మనల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలని మీరు చెప్పారు. కానీ ఇదొచ్చేసి ఆ స్థాయికి గాడ్ వాంట్స్ us టు బీ, బట్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడ్ టు క్యారీ ఆర్ టు హెల్ప్ టు కీప్ ద వ్యూయర్ అండర్స్టాండ్ దట్ దేవుడు నాలో ఉండాలి, ఈ టెంపుల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎందుకంటే బిల్డింగ్ జరిగింది మనకు జరగకూడదు. సో దానికోసం మీరు ప్రేక్షకులకి ఏం చెప్తారు? అది ఆ ఫస్ట్ టెంపుల్ కానివ్వండి, సెకండ్ టెంపుల్ కానివ్వండి, ఆ యాజకులకి ఇష్టము లేనిది ఏదైనా సరే లోపలికి వస్తే దేవుడు ఆ తీసుకొచ్చిన వారిని దండిస్తూ ఉన్నారు. కరెక్ట్. యాజకులే తీసుకొచ్చినప్పుడు ఆలయాన్ని కూల్చివేస్తున్నారు ఆయన. ఓకే. ఇప్పుడు ఈ ఆలయానికి మీరు నేనే యాజకులము. కరెక్ట్. మీరు కొన్ని సందర్భాల్లో పాపాలు చేయకూడదు అని అనుకుంటారు, కానీ శరీరము బలహీనమైంది, మీకు తెలియకుండానే మీరు చేసేస్తారు. ఆ తర్వాత అయ్యో నేను చేశానే, నేను ఈ పాపం చేశాను, నేను మళ్ళీ ఈ విధంగా చేయకూడదు అని దేవుని దగ్గరికెళ్లి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమించేందుకు సమర్థుడే ఉన్నారు. కానీ మీరు ఇష్టపడి చేస్తారే, అలాంటప్పుడే దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. నాకెప్పుడు దేవుడు ఒకటి చెప్తూ ఉంటారు, మనం మట్టివారమని ఆయన జ్ఞప్తికి తెచ్చుకుంటారు. మనం పడిపోము అని దేవుడు అనుకోరు, కానీ పడితే లేస్తారా లెగవరని మాత్రం చూస్తూ ఉన్నారు ఆయన. కరెక్ట్. తిరిగి లేచి మరలా తప్పు చేయకుండా ఉంటామా లేదా, చేయకుండా ఉండేందుకు ఎంత ట్రై చేస్తున్నాం అనేది ఆయన చూస్తారు. అవును, ఆ సిన్సియారిటీ. సౌలుకి దావీదుకి డిఫరెన్స్ ఏంటి? సౌల్ని దావీదుని కంపేర్ చేస్తే దావీదు చేసింది మరో రకమైన పాపం. కరెక్టే. కానీ దావీదు ఆయన చేసిన తప్పును గ్రహించి నేనిక చెయ్యను అనుకుని క్షమాపణను వేడుకున్నారు. సౌలేమో చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారే తప్ప ఆ పాపాన్ని విడిచిపెట్టాలని ఆయన అనుకోలేదు. కరెక్ట్. ఇదే తేడా. ఒక్కొక్క విశ్వాసి కూడా నేను పాపం చేయకుండా ఉండాలి అని గట్టిగా వాళ్ళు అనుకుంటే చాలు, పరిశుద్ధత తనకు తానుగానే వచ్చేస్తుంది. వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నట్లు యాక్ట్ చేయాలని అనుకుంటున్నారే తప్ప డీప్గా లోతుకెళ్లి పరిశుద్ధంగా జీవించాలని అనుకోవడం లేదు. కరెక్ట్. బ్రదర్ జగన్, అలాగే నేను వేరే యాంగిల్లో ప్రశ్నలు నేను తర్వాత అడుగుతాను. ఇప్పుడు మనం మత్తయి 24కి వద్దాం. ఫస్ట్ పోర్షన్లో మీరు టెంపుల్ గురించి చెప్పారు. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ద సైన్స్ ఆఫ్ ఎండ్ టైమ్ అని వేసి ఉంది. అందులో మీరు లాస్ట్ టైం వచ్చేసి ఫిగ్ ట్రీ గురించి చెప్పారు. ఆ ఫిగ్ ట్రీ యొక్క సిగ్నిఫికెన్సీ ఎందుకని ఆ ఫిగ్ ట్రీ గురించి క్రీస్తు రెఫర్ చేశారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీసస్ హిమ్సెల్ఫ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిగ్ ట్రీ? దీన్ని ఏ కోణంలో మీరు చూస్తున్నారు? ఫిగ్ ట్రీ అనేది మనం ఇదివరకే చూశాము. ఫిగ్ ట్రీ అనేది ఇజ్రాయెల్ యొక్క కంట్రీ. భౌగోళికంగా ఇది సూచిస్తూ ఉన్నది. ప్రజల్ని సూచించేదేమో వేరే, అది ద్రాక్ష తోట. ఆత్మీయతను సూచించేదేమో ఒలివ్ ట్రీ, ఒలివ చెట్టు. స్పిరిచువాలిటీ ఈజ్ ఆలివ్. అవును. ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇందులో ఫిగ్ ట్రీ అనేది ఇజ్రాయెల్ యొక్క సరిహద్దు అన్నమాట. ఈ ఇజ్రాయెల్ సరిహద్దు వారికి ఎప్పుడు లభించింది అంటే 1948లో లభించింది. ఆ సరిహద్దు యొక్క ఒక్క భాగమే వారికి లభించింది. లేఖనాల ఆధారంగా గమనిస్తే ఇజ్రాయెల్కి రాజు రావాలి. ఇజ్రాయేలు రాజు ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే నెబుకద్నెజర్ ఎప్పుడు లోపలికొచ్చాడో అప్పుడే రాజు బయటికెళ్ళిపోయాడు. యెహోయాకీము రాజు కాలంలో అది జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయేలుకి రాజే లేడు. యేసుక్రీస్తు కూడా స్పిరిచువల్ గా రాజుగా అంగీకరించబడ్డాడే తప్ప అఫీషియల్ రాజుగా మారలేదు ఇజ్రాయెల్కి. అర్థమైంది. కొంతమంది ప్రజలు ఆయన రాజుగా తీసుకొచ్చి గాడిద పిల్లపై కూర్చోబెట్టారు. ఆయన అఫీషియల్ గా మారలేదు. కానీ ఈ రోజు మనం స్పిరిచువల్ గా ఆయనే రాజని ఒప్పుకుంటున్నాం. అందులో ఎలాంటి మార్పు లేదు. సో అప్పుడు ఇజ్రాయెల్కి అఫీషియల్ గా రాజు ఎప్పుడు వచ్చాడంటే 1948 మే 14న వచ్చాడు. బెన్ కురియన్ అనే వ్యక్తి వచ్చాడు. డేవిడ్ బెన్ కురియన్ అనే ఆయన ప్రైమ్ మినిస్టర్ గా వచ్చాడు. ఇప్పుడే ఫస్ట్ కింగ్ వచ్చాడు. అవును. ఇప్పుడే మత్తయి 24:33 100% నెరవేర్చబడుతుంది 1948లో. ఈ మధ్యలో కొన్ని వందల సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ దేశానికి రాజే లేడు. ఓకే. దీన్ని అలాగే మీకు మరో వచనం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే గనక హోషియా గ్రంథంలో 3వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు ఇజ్రాయేలీలు చాలా కాలం పాటు రాజు లేకుండా, ఇక్కడుంటుంది చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఇజ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు, దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు. తర్వాత ఇజ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్ద వారు విచారణ చేయుదురు.
ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నందుటకై ఆయన దగ్గరకు వత్తురు. అక్కడ అంత్యదినాలు అంత్య దినాల్లో వారు తిరిగి వస్తారు. వారు తిరిగి వచ్చారంటే ఇవే అంత్య దినాలు. 1948 లో వారు ప్రపంచపు నలుమూలల నుండి తిరిగి ఇజ్రాయెల్కు వచ్చారు. అవును. హిట్లర్ చేత దెబ్బతిన్న తరువాత రష్యాలో నుండి, రొమేనియాలో నుండి, ఇండియాలో నుండి కూడా 1971 లో ఇండియా నుంచి కూడా వెళ్లారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి దేవుడు తిరిగి తీసుకొచ్చారు వారిని. సో ఈ ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడటమే అంత్య దినాలకు ప్రాముఖ్యమైన సూచన. ఓకే. 1900 years గా లేనటువంటి ఒక దేశం ఇప్పుడు ఉంది. ఇజ్రాయెల్ అనే దేశం ఉంది, అదే స్థానంలో ఉంది. వాస్తవానికి ఇది కాకుండా మనకు వేరే సూచనేది కూడా అవసరం లేదు. సో అక్కడ అంజూరపు చెట్టు చిగురించింది. దానికి ఒక రాజు కూడా వచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ కింగ్ ఏమో డేవిడ్ బెన్ కురియన్, లాస్ట్ కింగ్ వచ్చేసి జీసస్ క్రైస్ట్. సో క్లియర్ గా ఉంది. ఇప్పుడు దీంతో పాటు జరిగే కొన్ని సంఘటనలు ఇవి మన కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయేలు దేశంగా ఏర్పడింది అంటే ఇప్పుడు అందులో 3 కార్యాలు వచ్చేసి ఖచ్చితంగా ఉంటాయి. 1 రాజు ఉండాలి, 2 రాజధానిగా యెరూషలేమే ఉండాలి, 3వది యెరూషలేంలో దేవాలయం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే సంపూర్ణ ఇజ్రాయేల్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. అవును. మన కళ్ళ ముందే మన తండ్రుల కాలంలో అది ఏర్పడింది. అవునవును. ఇప్పుడు ఇజ్రాయేలు దేశానికి యెరూషలేం రాజధానిగా లేదు, టెల్ అవీవ్ రాజధానిగా ఉంది. అవును. మన కాలంలో 2018లో ట్రంప్ గారు అనౌన్స్మెంట్ చేశారు. సో ఇప్పుడు యెరూషలేము రాజధానిగా ఉంది. ఇప్పుడు కరెక్ట్. ఎంత అద్భుతమైన విషయమో గమనించండి మీరు. యెరూషలేము రాజధానిగా లేనప్పుడు ప్రపంచంలో ఉన్న అరబ్బు దేశాలన్నీ కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నాయి. యెరూషలేం రాజధానిగా మారిన తర్వాత అరబ్బు దేశాలన్నీ కూడా వారికి మిత్రులుగా మారాయి. న్యాయంగా అయితే శత్రువులు కావాలి. సో దట్స్ ఎ చేంజ్ ఇన్ యాటిట్యూడ్. అవును. ఇప్పుడు ఫుల్గా మారిపోయి ఇజ్రాయెల్ ఇప్పుడు ఎలా ఉంది? సమాధానంగా ఉంది, ఫ్రెండ్లీగా. వర్షాకాలంలో వర్షమే కదా రావాలి. ఎండొచ్చిందంటే ఏదో ప్రాబ్లం అని అర్థం. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే గమనించండి, వారు నిర్భయంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా అది వారి మీదకి వస్తుంది. యెహెజ్కేలు 38వ అధ్యాయంలో 8వ వచనాన్ని మీరు చదివారంటే వారు నిర్భయంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారి మీదకి యుద్ధం వస్తుంది అని ఉంటుంది. ఓకే. వాళ్ళిప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, అందరితోనూ వాళ్ళు శాంతి సంధి చేసుకుని ఉన్నారు. ఈ శాంతి సంధి చేసుకుని మీరు కూడా చూసే ఉంటారు, అబ్రహాం అకార్డ్ అని ఒకటి చేశారు. అబ్రహాం అకార్డ్ ని యుఏఈతో వారు చేయడం జరిగింది. యుఏఈతో వారు చేశారు. దాని తర్వాత బహ్రెయిన్తో చేశారు. బహ్రెయిన్ తర్వాత ఒమాన్తో ఒప్పందం చేసుకున్నారు. ఒమాన్ తర్వాత సౌదీ అరేబియా వచ్చింది. తర్వాత సూడాన్తో చేసుకున్నారు. సో ఇలా ప్రతి ఒక్క దేశాన్ని ఏం చేస్తున్నారు, వారితో పాటు కలుపుకుంటూ ఉన్నారు. యెరూషలేమును రాజధానిగా చేయడానికి 70 దేశాలు వ్యతిరేకంగా సంతకం చేశాయి. అర్థమవుతుంది. జనవరిలో. ఇప్పుడు అక్టోబర్ వచ్చరికి ఏమైందంటే ఆ అన్ని దేశాలు కూడా వారికి ఫేవర్గా మారిపోయాయి. సో అంత్యకాలం యొక్క చాలా ప్రాముఖ్యమైన ఒక సూచన మనకు చాలా స్పష్టంగా తెలిసింది. అందులో ఒకటి, ఇప్పుడు యెరూషలేము మన కాలంలో రాజధానిగా మారింది. 3వ సూచన, అక్కడ దేవాలయం రావాలి. ఈ దేవాలయానికి సంబంధించి ఏం జరుగుతుంది అని అడిగారంటే ఈ దేవాలయానికి సంబంధించి ప్లాన్ ఒకటి రెడీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బ్లూ ప్రింట్స్ కూడా వేసున్నాయి. కుమరన్ గుహలని ఉన్నాయి. ఆ కుమరన్ గుహల్ని తవ్వడం మొదలుపెట్టినప్పుడు మనకు సొలొమోను కట్టించిన దేవాలయం యొక్క ప్లానే లభించింది. ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు వీళ్ళు కట్టబోతున్నారు. కావాల్సినవన్నీ కొనేశారు. 2018వ సంవత్సరం నాటికి 1948 నుంచి 2018 వరకు 70 years. ఈ 70 years లెక్కొచ్చేసి వాళ్ళకొక జనరేషన్ అంటారు. ఈ 2018లో యెరూషలేం వాళ్ళకి రాజధానిగా మారింది. ఇది సాధారణంగా జరిగే విషయమే కాదు. 2018లో వాళ్ళకి బలి అర్పించుకోవడానికి ఒక కొత్త జాతి ఎర్రని పెయ్య వారికి లభించింది. ప్రపంచంలోనే అలాంటిదొకటి లేదు. సంఖ్యాకాండంలో 19వ అధ్యాయంలో మీరు గనక పరిశీలిస్తే సంఖ్యాకాండంలో వారికి ఎర్రని పెయ్య అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎర్రని పెయ్య లేదు, అది అంతరించిపోయిన జంతువు. ఇప్పుడు 2018లో స్పెయిన్ దేశంలోని గొర్రెలతో దాన్ని తిరిగి సృష్టించారు. సో బలికి జంతువు సిద్ధంగా ఉంది. దేవాలయానికి కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కట్టడానికి ప్లాన్ కూడా రెడీగా ఉంది. ఇంతకన్నా పెద్ద ఆశ్చర్యం ఏమిటి అంటే 2010లో ఆరోన్ యొక్క ట్రైబ్ ని కనిపెట్టారు. ఓకే. ఏ విధంగా ఇది పాసిబుల్ అయింది? 2000 years గా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇప్పుడు మనల్నే ఒక ఉదాహరణగా తీసుకుంటే మనకు మన తాతగారి పేరు వరకు తెలుసు. అవును. మన తాతకి తాత పేరు మనకు తెలుసా? 6th జనరేషన్కి మనకు తెలుసా? లేదు, తెలీదు. 99% ఎవరికి తెలీదు. అవును. ఎందుకు తెలీదు అంటే మనకి తెలుసుకోవాలనే అలవాటే లేదు. హిస్టరీ అంతే. అవును. ఇజ్రాయేలీలు 2000 సంవత్సరాలుగా ఊళ్ళో లేరు. కాబట్టి లెక్క ప్రకారం చూస్తే దాదాపుగా వారి 25 తరాల వారు ఊళ్ళో లేరు. 25 తరాల వారు ఊళ్ళో లేనప్పుడు అహరోను వంశానికి చెందినటువంటి వ్యక్తిని ఎలా కనుక్కుంటారు? ఆరోను ఎవరు? లేవి గోత్రంలోకి రావాలి. ఏ విధంగా కనిపెడతారు? అదే ఎలాగని మిమ్మల్ని అడుగుతున్నాను. 2010లో ఈస్ట్ ఆఫ్రికాలో అక్కడ ఒక ప్రార్థనాలయంలో ఒక యూరోపియన్, అక్కడికి వీరు యూదులు వాళ్ళు వెళ్ళి వాళ్ళేంటంటే వాళ్ళు ప్రతి చోటికి వెళ్ళి రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్రికాలో
స్టేచరు, ఐ కలరు, అలాగే హెయిర్ కలరు అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్న ఒక వ్యక్తిని చూశారు. ఆయన చూసి మీరేంటి ఆఫ్రికాలో ఇంత వ్యత్యాసంగా ఉన్నారు, మీరు ఆఫ్రికా వాళ్ళు ఏ విధంగా ఉంటారో మాకు తెలుసు, మీరేమో ఇంకోలా ఉన్నారు అని అడిగినప్పుడు, అది కూడా ఆయన అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే సితారా తీసుకుని వాయిస్తూ ఉన్నాడు. చక్కగా ఆయన వాయిస్తూ ఉన్నాడనమాట. సరే ఇదేంటి ఇలా వాయిస్తున్నాడు అనుకుని వాళ్ళ ఇంటికెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు ఆయన అహరోను వంశంలోకి వస్తున్నాడు. లేవి గోత్రానికి చెందిన అహరోను వంశంలోకి వస్తున్నాడు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ లో ఆ విధంగా ఉంది. మరి ఆయన ఆఫ్రికాకి ఎలా వెళ్లారు? వాళ్ళు చెదిరిపోయారు కదా క్రీస్తు శకం 70లో. ఆ కాలంలో టైటస్ వచ్చేసి అందరినీ చెదరగొట్టాడు. అందరూ చెదిరిపోయారు. వాళ్ళలో 200 ఫ్యామిలీస్ తమిళనాడుకు వచ్చారు. ఓహో, మీరు మన చుట్టూనే మనకు ఆధారాలు ఉంటాయి, కానీ మనం వాటిని ఎప్పుడు కూడా పట్టించుకోము. ఓకే, కొచ్చిన్కి మీరు గనక వెళ్లారంటే ప్రపంచంలోనే ఒక ఓల్డెస్ట్ ప్రార్థనాలయం అక్కడ ఉంది. ఆ ప్రార్థనాలయంలోకి మీరు వెళ్లారంటే ఆ 200 ఫ్యామిలీస్ వచ్చిన తాలూకు ప్రూఫ్ అందులో ఉంది. సో ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉంది. అందులో 350 ADలో ఒక జూయిష్ కింగ్ ఇక్కడున్నాడు మన దగ్గర. ఓకే, సో అప్పుడు అందులో ఆ చెదిరిపోయిన వాళ్ళలో చాలా మంది ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోయారు. అందులో ఆ పారంపర్యంలో ఆరోను వంశంలో నుంచి తీసుకొని ఇప్పుడు ట్రైబ్ని కనిపెట్టి ఇప్పుడు వాళ్ళని ప్రీస్ట్ అని చెప్పి ఇప్పుడు నౌద సాధోక్ వంశస్థులు అని అంటారు. ఆ వంశస్థులు ఇప్పుడు రెడీగా ఉన్నారనమాట. మరో విషయం ఏంటంటే ఇజ్రాయేలీయులకి ఎప్పటినుంచో ఉన్నటువంటి ఒక అలవాటు, గోత్రం పేరు గోత్ర నాయకుడి పేరు కలిపి రాస్తారు వాళ్ళందరూ. ఆల్వేస్ దే రెఫర్ దట్. అదే అలవాటు ఇండియాలో కేరళలో ఉంది. ఓకే, ఎందుకు అని అడిగారంటే యూదులు 70లో వాళ్ళు వచ్చినప్పుడు కేరళకు వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళ అలవాట్లే కేరళ ప్రజలు కూడా వచ్చాయి. అంటే తోమా వచ్చినప్పుడు కూడా కేరళకే వచ్చారనమాట. ఫస్ట్ తోమా వచ్చినప్పుడు తమిళనాడుకు వచ్చారు. తమిళనాడుకు వచ్చారా? సో తమిళనాడుకు వచ్చి ఇక్కడి నుంచి కేరళకి వెళ్లారా? అప్పుడు తమిళనాడు కేరళ రెండు కలిసే ఉన్నాయి. ఓహో, 1967 వరకు కూడా తమిళనాడు అనేది ఒరిస్సా నుండి మలబార్ వరకు ఉంది. దాని పేరు మెడ్రాస్ ప్రావిన్సీ. 5 స్టేట్స్ కలిసి ఉన్నాయి. ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటక ఈ 5ంటికి కలిసి పేరు మెడ్రాస్ ప్రావిన్సీ. వాళ్ళు రావడం తమిళనాడుకే వచ్చారు. అలాగే వాళ్ళు చనిపోయింది కూడా తమిళనాడులోనే. ఆ కాలంలో దాని పేరు మెడ్రాస్ ప్రావిన్సీ. చాలా విషయాలు మాట్లాడుకున్నాం బ్రదర్ జగన్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరు చెప్తున్నటువంటి ఆ సైన్ ఆఫ్ ద టైమ్, ఎండ్ ఆఫ్ ద ఏజ్ అనే విషయానికి వస్తే, ఫస్ట్ మనం టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం. ఈ టెంపుల్కే ఇంత హిస్టరీ ఉంది. అదేవిధంగా మనము టెంపుల్ యొక్క సిగ్నిఫికెన్సీ గురించి తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిగ్ ట్రీ గురించి చూసాం. అంతేకాకుండా మీరు ఫిగ్ ట్రీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇజ్రాయెల్ ఆ ఫార్మేషన్ గురించి చెప్పారు ఎండ్ టైమ్ దగ్గరికి వచ్చిన వెంటనే. కానీ జీసస్ క్రైస్ట్ ఈ కాంటెక్స్ట్లో, మత్తయి 24 కాంటెక్స్ట్లో ఆయన శిష్యులు కొద్దిగా ఇగ్నోరెంట్గా, ఇన్నోసెంట్గా కొన్ని విషయాల్ని అడుగుతున్నారు. అది ఇన్నోసెంటా ఇగ్నోరెంట్ అనేది పక్కన పెడదాం. బట్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయా అని వాళ్ళు అడిగారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని డైరెక్ట్గానే వాళ్ళు అడిగారు. అసలు వాళ్ళు అడిగిన కాంటెక్స్ట్ ఏంటి, లేదా వాళ్ళ చేత అడిగించింది ఎవరు, ఎందుకు క్రీస్తు ఆ టైంలోనే పర్టికులర్గా దాని గురించి చెప్పారన్నది నా ప్రశ్న. బ్రేక్ తర్వాత మనం మాట్లాడుకుందాం. B12 ఏంటి? పేరు వ్యత్యాసంగా ఉందనుకుంటున్నారా? అవునండి, పేరు వ్యత్యాసంగా ఉంది. అయితే అందరికీ తెలిసినటువంటి సత్యమే. 12 బాస్కెట్స్ B12. ఈ సన్నివేశం ద్వారానే ఈ పేరు దీనికి వచ్చిందండి. ఈ B12లో 12 నవీన ఆలోచనలు మీ కొరకని మేము మొత్తంగా మీకు ఇస్తున్నాం. యాప్ అంటేనే ఒక సందేహం. దీన్ని చర్చిలో ఉపయోగించవచ్చునా? నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. మీ యొక్క మెసేజెస్ అయినా సరే, ఉదయాన్నే ప్రామిస్ వర్స్ అయినా ఉండొచ్చు, లేదా చర్చ్ టైమింగ్స్ అయి ఉండొచ్చు, న్యూస్ అయి ఉండొచ్చును. వాట్సాప్ ద్వారా మీరు పంపిస్తారు కదా, ఆ వాట్సాప్ అనేది ఒక యాప్. ఆ విధంగా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి, ఎన్నో యాప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చేరి ఒకే యాప్ గా చర్చిలో ఉంటే ఎలా ఉంటాయి ఆలోచించండి. అదేనండి B12. మంచిది. ఈ ప్రశ్న మీ మనసులో ఉంటుంది. ఒక యాప్ క్రియేట్ చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు అవుతుంది. అయితే మీకొక ఇది సేవ కనుక చాలా సింపుల్ గా 3 ప్లాన్స్ తీసుకొస్తున్నాం. ఈ యాప్ ని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ ని మీరు సంప్రదించవచ్చును. www.b12.app. B12, your church connected. వెల్కమ్ బ్యాక్ టు అంత్యకాల సూచనలు. బ్రదర్ జగన్, చాలా ప్రశ్నల్ని మేము అడుగుతున్నాం. మీరు చాలా ఆథెంటిక్గా బైబిల్ నుంచి చెప్తున్నారు. చాలా విషయాలు ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. బ్రేక్ ముందు అడిగిన ప్రశ్న ఏమిటంటే, డిసైపుల్స్ వచ్చేసి ఆయన చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రశ్న వేయలేదు. మత్తయి చాప్టర్ 24లో అడిగిన విధంగా ఎక్కడ సిగ్నిఫికెంట్గా అడగలేదు. మిగతా చోట్ల అడిగారు, బట్ వేరే విధమైన ప్రశ్నలు అడిగారు. బట్ ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని విషయాల్ని క్రీస్తు దగ్గర
వాళ్ళు ఇన్నోసెంట్గా అడుగుతున్నారు, సంథింగ్ వెరీ డీప్గానూ అడుగుతున్నారు. ఈ కాంటెక్స్ట్ని మీరు ఎలా చూస్తారు? అదొచ్చి కొన్ని ప్రశ్నల్ని పరిశుద్ధాత్ముడు అడిగేలా చేశారక్కడ. ఓకే. ఓహో. ఆ ప్రశ్నల్ని వాళ్ళు అడిగితేనే ఈ సమాధానం మనకు దొరుకుతుంది. అదేంటంటే మనం కూడా ఎప్పుడూ కొన్ని సందర్భాల్లో అంతర్లీనంగా శరీరానుసారులే ఉంటాం. అంటే మన థాట్స్ ఫుల్గా వచ్చేసి ఈ లోక ప్రకారంగానో లేక మరో రకంగానో బిజీగా ఉంటాం. అకస్మాత్తుగా ఒక స్పిరిచువల్ థాట్లో ఒక ప్రశ్న మనలోకి వస్తుంది. ఆ ప్రశ్నే అనేక సమాధానాలకి దారి చూపిస్తుంది. ఆ విధంగానమాట. వీళ్ళేమో నార్మల్గా ఆహారం, ఆకలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, మరి మీరు వెళ్ళిపోతే మా గతేంటి, రైట్లో ఎవరు కూర్చోవాలి, లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలి, మీకు అసలు మరణమే రాకూడదు, మిమ్మల్ని మరణించనివ్వం, ఈ విధంగా చాలా క్యాజువల్ మనుషులుగా ఉన్నారు వీళ్ళందరూ. సడన్ గా ఒక స్పిరిచువల్ థాట్ ఒకటి వీళ్ళకి స్పార్క్ అవుతుంది. అయ్యేలా చేసిన వారు పరిశుద్ధాత్మదేవుడు. ఆ ప్రశ్నను వాళ్ళు అడిగినందువల్లే లూకా సువార్తలో 24 మరియు 21వ అధ్యాయాలు మనకు లభించాయి. సో ఈ ప్రశ్నకు వెనుక పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారు. ఎందుకంటే ఈ సమాధానం చెప్పాలి. ఈ అధ్యాయాలు లేకపోతే 20% ప్రాఫెసీ మనకు లేదు బైబిల్లో. అంత విషయం ఉంది. 20% ప్రాఫెసీ ఇందులో ఉంది. అబ్బా. యేసుక్రీస్తు చెప్పిన ఇప్పుడు మనం జీవించే ఎండ్ టైం నుంచి తర్వాత వచ్చే ఎటర్నల్ లైఫ్ వరకు ఇందులో అన్ని ఉన్నాయి. సో ముఖ్యమైన ప్రశ్న ఇది. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. అడిగి మంచి పని చేశాను. అవునవును. ఇప్పుడు మీరు నన్ను అడగడం కూడా చాలా మంచిదైంది. సో ఇప్పుడు థర్డ్ టెంపుల్ గురించి మనం చూస్తూనే ఉన్నాం, అవును కదా? అవును. ఇప్పుడు ఆ థర్డ్ టెంపుల్కి వచ్చేసి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ టెంపుల్కి సెకండ్ టెంపుల్కి లేనటువంటి ఇంపార్టెన్స్ థర్డ్ టెంపుల్కి ఉంది. ఓకే. అదేంటంటే థర్డ్ టెంపులే ఒక సూచన యాక్చువల్గా. దీని ద్వారా దేవుడు మనకు కొన్ని సూచనలు చెప్పారు మనం నేర్చుకోవడానికి. ఒకటి ఏంటంటే ఇజ్రాయేలీలను చూసి చెప్పినప్పుడు 15వ వచనం మాథ్యూ 24:15లో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఈ 15-16వ వచనాలు ఉన్నాయి కదా, ఈ 2 వచనాలు చాలా యాప్ట్గా మన కాలానికి చెందినవి. టుడే టైమ్స్. అవును, నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి అవి. సరే, ఆ 16వ వచనాన్ని కూడా చెప్పి ఆ 15వ వాక్యానికి వస్తాను నేను. ఆ 16వ వచనంలో ఏమంటున్నారంటే, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవును అని అంటున్నారు. జస్ట్ ఒక 3 వీక్స్ బ్యాక్ అనుకుంటాను ఒక పెద్ద ఇష్యూ ఒకటి జరిగింది. మీరు చూసే ఉంటారు. ఇజ్రాయెల్లో అన్ని దేశాలు వచ్చి ఈ అబ్రహాం అకార్డుకి సైన్ చేయడానికి ముందు జరిగింది. యూదయ ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలు జెండా ఎగరవేయబోతున్నారు అని చెప్పారు. జుడయా సైడ్లో ఇజ్రాయేలీలు ఒకళ్ళు కూడా లేరు. ల్యాండ్ వాళ్ళ దగ్గరే ఉంది, కానీ అక్కడ ఎవరు లేరు. అక్కడ ప్రజలు సమకూర్చబడతారు అని అనుకున్న వెంటనే దానికి భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే అది ఆపోజిట్ జోర్డాన్ సైడ్లో ఉంది. జోర్డాన్కి దానికి మధ్యలో ఉంది. అక్కడ జెండా ఎగరవేయకూడదని చెప్పేసి ఒక గొప్ప వ్యతిరేకతే వచ్చింది. ఇజ్రాయెల్ ఏమో నేను చేసే తీరుతాను అని చెప్పింది. మేం కూడా ఒక వీడియోని పెట్టాము. ఏమనంటే ఇజ్రాయెల్ తప్పకుండా జెండా ఎగరవేస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పాను. దానికి కారణం ఏమిటి అని అడిగితే ఈ వచనమే. ఎందుకంటే యేసు చెప్పారు, అంత్యదినాలు ఎండ్ టైం అనేవి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులైన యూదయలో ఉండే ప్రజలందరూ పర్వతాల మీదకి వెళతారు. వాళ్ళు పర్వతాల మీదకి వెళితే అప్పటి వరకు ఎక్కడ ఉండాలి? మరి కింద యూదయలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళు యూదయలో జెండా ఎగరవేస్తేనే కదా వాళ్ళు రాగలరు. అవును. అప్పుడు ఎండ్ టైంకి యూదయ రెడీ అయిందని అర్థం. 2000 సంవత్సరాలుగా యూదయలో ప్రజలు లేరు. ఇప్పుడు మన కాలంలో సమకూర్చబడుచున్నారు. ఇన్ అవర్ టైమ్స్లో. అప్పుడు సమకూర్చబడితే వాళ్లే పర్వతాల మీదకి వెళతారు అని అర్థం. సో ఇది ప్రాముఖ్యమైన సూచన. 15వ వచనం నాశనకరమైన హేయ వస్తువు గురించి దానియేలు ప్రవక్త చెప్పాడు కదా. ఇది దేన్ని సూచిస్తుంది అంటే పరిశుద్ధ స్థలమందుండుట చూచినప్పుడు. పరిశుద్ధ స్థలం అనేది దేవాలయానికి సాదృశ్యంగా ఉంది. ఈ దేవాలయంలో ఎవరు నిల్చొని ఉంటారు? నాశనకరమైన హేయ వస్తువు గురించి దానియేలు ప్రవక్త చెప్పారు. అక్కడ దానియేలు ప్రవక్త ఎక్కడ చెప్పారు? 11:31లో చెప్పారు. దానియేలు 11:31లో ఈ నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏమిటి అని అడిగారంటే, యాంటియకస్ IV ఎపిఫెనస్ అనే కింగ్ క్రీస్తుపూర్వం 168 BC 168లో జియూస్ దేవుడు అని పిలువబడే గ్రీక్ యొక్క ఒలింపియన్ గాడ్ అతన్ని మోస్ట్ హోలీ ప్లేస్ లోకి తీసుకొచ్చి పెట్టాడు. ఆ ప్లేస్ లో ఉంచి అందరూ దానికి సాగిలపడాలి అని చెప్పి ఒక ఆర్డర్ ను పాస్ చేశాడు. ఇదొచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఆమోదింపబడని గ్రంథాలు అని అంటాం కదా. మీరు గమనిస్తే 1వ మక్కాబీయుల గ్రంథంలో ఇవి ఉన్నాయి. అక్కడ మీరు చదవచ్చు. ఈ ప్రవచన నెరవేర్పు అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చరిత్ర వ్రాయబడి ఉంది. అయితే ఇలాంటి సంఘటనే మరోసారి జరుగుతుంది అన్నారు యేసు ప్రభు. ఎందుకంటే యేసు వచ్చే ముందు అది నెరవేర్చబడింది. అది జరిగింది. దేవాలయాన్ని శుద్ధీకరించి ఆ విగ్రహాలని కూడా బయటపడేయడం జరిగింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అదే విధంగా మళ్లీ జరుగుతుంది అంటున్నారు. క్రీస్తు చెప్పారు. అప్పుడు దేవాలయం రావాలి, తప్పకుండా దేవాలయం రావాలి. దేవాలయంలో ఎవరు నుంచాలి? ఒక జియూస్ దేవతా విగ్రహాన్ని పెట్టినట్టుగా ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ లోపల పెట్టాలి. ఇప్పుడు ఆ దేవాలయం తప్పనిసరిగా రావాలి, తప్పకుండా వచ్చి తీరాలి. అది మనకొక సూచన. దీన్ని చూసినప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడికి పారిపోవాలి? పర్వతాల మీదకి పారిపోవాలి. దీనికి ముందు ఏం జరగబోతుందంటే ఉపద్రవాలు జరుగుతాయని 9వ వచనంలో చెప్తున్నారు. అయితే ట్రిబులేషన్ స్టార్ట్ అయిన తర్వాతే ఇది జరుగుతుంది.
మీరు నేను దేనికోసం వెయిట్ చేస్తున్నాం? ట్రిబులేషన్ కి ముందు సంఘం ఎత్తబడుతుంది అని వెయిట్ చేస్తున్నాం. అవును. అయితే మనకు దేనికి ఉన్న కనెక్షన్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అవును. దేవాలయం వచ్చి అక్కడ దేవాలయాన్ని నిర్మించి పూర్తి చేశాక అందులోకి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారు. అంతకు ముందే ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. ట్రిబులేషన్ స్టార్ట్ అయ్యే ముందు రాకడ వస్తుంది. కాబట్టి మన యొక్క టైమే ఇది. సో అంత క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవాలయాన్ని నిర్మించేందుకు పర్మిషన్స్ అన్ని కూడా వచ్చాయి. అంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు దాన్ని రెడీ చేసి ఉంచారు. అన్ని రెడీ. వాళ్ళు కోరుకున్న స్థలం మాత్రం వాళ్ళకి దొరకలేదు అంతే. ఫస్ట్ టెంపుల్, సెకండ్ టెంపుల్ ఉన్నది ఒకే ప్లేస్ లోనే. ఆ ప్లేస్ లో వాళ్ళు ఇప్పుడు కట్టలేరు. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఇప్పుడు వేరే కట్టడం ఉంది. సో అది ఉన్నంత వరకు దాన్ని వీళ్ళు కట్టనే లేరు. వీళ్ళు వేరే ప్రదేశాన్ని అడుగుతున్నారు. కానీ ఒక గుంపు మాత్రం అది లేదు లేదు, మేము తప్పనిసరిగా అక్కడే కట్టాలి, మాకు ఆ ప్లేసే ఇవ్వండి అని అడుగుతున్నారు. యాజ్ పర్ 1967 జూన్ 15తో జాన్ 15తో అనుకుంటాను, ఆ సమయంలో చేసిన చట్టం ప్రకారం ఇజ్రాయేలులో ఎలాంటి పారంపర్య కట్టడాలని కూల్చకూడదు. ఎందుకంటే అవి పారంపర్యంగా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ ప్లేస్ అక్కడే ఉంది. కానీ వీళ్ళు దేవాలయాన్ని కట్టలేక సతమతమైపోతున్నారు. ఆ దేవాలయాన్ని కట్టడానికి కావాల్సిన వస్తువులు, ఆరోన్ ట్రైబ్, అలాగే బలి చెల్లించే వస్తువులు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీరు కావాలంటే నేను ఆ వీడియోను మీకు పంపిస్తాను. ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అఫీషియల్ గా దేవాలయం ఇలా ఉంటుందని చెప్పి యానిమేషన్ రిలీజ్ చేసేశారు. అవును, అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి కూడా ఉంది ఇక్కడ. ప్రపంచంలోనే బెస్ట్ ఆర్కిటెక్ట్ కంపెనీకి వాళ్ళు టెండర్ ఇచ్చారు, ఎవరు మాకు కట్టిస్తారు అని చెప్పి. అందులో ఒక కంపెనీ ఎన్ని రోజుల్లో కట్టిస్తామని చెప్పారో తెలుసా? ఆ టెంపుల్ని 24 అవర్స్లో కట్టిస్తామని చెప్పారు. మా దగ్గర అంత టెక్నాలజీ ఉంది, మీరు స్థలాన్ని డబ్బుల్ని ఇస్తే 24 అవర్స్లో కట్టిస్తామని చెప్పారు వాళ్ళు. 24 అవర్స్లో కట్టిస్తామని చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్లాన్ ప్రకారం అన్నీ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆ దేవాలయాన్ని కట్టడానికి కావాల్సిన ప్రదేశం మాత్రమే. ఇక్కడే మన ఎండ్ టైం వస్తుంది. అర్థమవుతుంది. ఆ దేవాలయానికి పునాది వేసి దాన్ని కట్టించేవాడుగా వాడొస్తాడు. డిక్టేటర్గా ఒకడొస్తాడు. అర్థమవుతుంది. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం అంటే అదే. అది జరగబోయే ముందు దేవుడు మనల్ని తీసుకెళ్తారు అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అవి ఎండ్ టైంలో జరిగే కార్యాలు. సో ఇప్పుడు అన్నీ కూడా ఎగ్జాక్ట్గా రెడీగా ఉన్నాయి. కావాల్సినవన్నీ సిద్ధంగా ఉన్నాయి అక్కడ. మాథ్యూ గారు రాసినప్పుడు ఇక్కడ మత్తయి 24లో ఈ విధంగా రాశారు క్రీస్తు చెప్పిన విషయాన్ని. అయితే మార్కు గారు ఇదే యాంగిల్లో కొంచెం డీటెయిల్గా రాశారు. లూకా కూడా రాశారు. అక్కడ కూడా లూకా, మత్తయి రాసినప్పుడు ఇదే కాంటెక్స్ని అక్కడ ఎవరెవరు ప్రశ్నలు వేశారనేది డీటెయిల్డ్గా ఉంది. అయితే ఒక పర్టికులర్ ప్లేస్లో వచ్చేసి క్రీస్తే స్వయంగా చెప్పారు. ఈ ఎండ్ టైమ్స్ గురించి చెప్పినప్పుడు ఇవి ఎప్పుడు జరుగుతాయో నాకు కూడా తెలీదు, తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. సో నాకు కూడా తెలీదు అని క్రీస్తు ఒక ప్లేస్లో అడ్మిట్ చేస్తున్నారు. నాట్ ఇన్ మాథ్యూ, ఇన్ ద అదర్ రైటర్స్. కానీ తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారంటారు మీరు? ఇంత క్లియర్గా చెప్పిన ఆయన అలా ఎందుకు చెప్పారు? మత్తయి సువార్త 24:36లో చెప్పినప్పుడు ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడు ఎరుగడు, పరలోకమందలి దూతలు కూడా ఎరుగరు. అవును అవును. అయితే ఇదే విషయం మార్కు 13కి వచ్చేటప్పటికి ఆయన అక్కడ ఏమంటున్నారో మనం గమనిస్తే, ఆ దినమును గూర్చియు గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని చెప్పారు. ఇదే ఆ వచనం. రెండు వచనాల్ని మనం చూసాం. అక్కడ ఎందుకు అలా చెప్పారు? ఎందుకు అలా చెప్పారంటే దీనికి కొంచెం స్పిరిచువల్ గా మనం ఆలోచించాలి. అదేమిటయ్యా అంటే, యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు ఏవైతే బయలుపరుస్తూ ఉన్నారో అవన్నీ కూడా శిష్యులకు బోధించి ఆయన వెళ్ళిపోవాలి. ఓకే, తండ్రి అయిన దేవుడు నాకేదైతే ఇచ్చారో ఒక్కటి కూడా మరుగు చేయకుండా వాటన్నిటినీ మీకిస్తున్నాను అని యేసు చెప్పారు. కరెక్టే. సో ఆయనకు బయలుపరిచిందంతా కూడా వీళ్ళకి చెప్పేసేశారు ఆయన. ఇప్పుడు తండ్రి శిష్యులకు ఏం కావాలో అది మాత్రమే ఆయనకిచ్చారు యేసుగా భూమి మీద ఉన్నప్పుడు. రైట్, అర్థమైందా? అర్థమైంది. అప్పుడు యాజ్ పర్ రెవల్యూషన్ వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే ఆయనకివ్వబడింది. వాళ్ళకి రాకడ గురించి తెలియకూడదు అంటే ఆ సమయంలో మరి ఆయన కూడా తెలియకూడదు. ఎందుకంటే ఆయనకు తెలిసి కూడా చెప్పకుండా ఉండుంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అర్థమైంది. సో హీఈస్ వెరీ పర్టికులర్. ఎందుకు అది ఆయనకు మరుగు చేయబడింది అని అంటే, శిష్యులకది తెలియవలసిన అవసరం లేదు. శిష్యులకు అవసరమైన వాటిని మాత్రమే దేవుడు యేసుప్రభుకి చెప్పారు. సో యు నీడ్ టు నో వాట్ అని చెప్పారు. అందువల్లే తండ్రి బయలుపరిచిన వాటిలో ఒక్కటి కూడా నేను మీకు మరుగు చేయలేదు అంటున్నారు ఆయన. అందుకే యేసు ఆ మాట అన్నాడు అక్కడ, కుమారుడైనను ఎరగడు, ఇప్పుడు నాకు కూడా తెలీదు. ఇప్పుడు కుమారుడు అక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు తెలియదని మీరు చెప్పలేరు. అదే దాని పరమార్థం. సో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పారు. ఆయన వార్త ఉన్నప్పుడు చెప్పింది కుమారుడు కూడా ఎరుగడు, ఎందుకంటే తండ్రి నాకు బయలుపరచలేదు, సో నేను మీకు చెప్పలేదు. ఇందులో ఇంకో విషయాన్ని గమనించండి. పునరుద్ధానుడే వస్తాడు. రిజరక్షన్ తర్వాత వచ్చినప్పుడు అపొస్తలుల కార్యాల్లో ఓ ప్రశ్న అడుగుతారు,
ఈ కాలమున ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని 1వ అధ్యాయంలో ఇదే శిష్యులు తిరిగి ప్రశ్నిస్తారు. అక్కడ తెలీదు అని చెప్పరు. అక్కడేమని చెప్తారో తెలుసా? అది తండ్రి స్వాధీనములో ఉన్నది, అది తెలుసుకోవడం మీ పని కాదు అని చెప్పి వెళ్ళిపోతారు. ఓకే, తండ్రి దగ్గర ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడ నుంచి. కరెక్టే. అప్పుడు అలాగే సమాధానంలో తేడా ఉంది, గమనించండి. అర్థమవుతోంది. అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నాకు తెలియదయ్యా, ఎందుకంటే శరీరధారిగా ఉన్నప్పుడు నాకు తెలీదు. తండ్రి నాకు బయలుపరచలేదు. తండ్రి నాకు చెప్తే నేను మీతో చెప్తాను. పునరుద్ధానుడైన తర్వాత ఏమంటున్నారు? మీకది అవసరం లేదు అంటున్నారు. కరెక్టే. సో అందుకే నేను ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవైపు మాత్రమే చూడకుండా వీ హ్యావ్ టు గో డీపర్ అండ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు చెప్పేదాన్ని బట్టి ఈ విషయాన్ని చెప్పాలనిపిస్తుంది. ఎస్, గమనిస్తే 4 డైమెన్షన్స్ లో ఉంటాయి, 4 గాస్పల్స్ కూడా. ఎందుకంటే మాథ్యూ వచ్చేసి ఆయన పక్కనే ఉన్నాడు. కరెక్ట్. అండ్ ఈజ్ ఏ బ్యూరోక్రాట్, గవర్నమెంట్ సర్వెంట్. అందులోనూ ఆ 12 మందిలో ఆ 9 మంది లిస్ట్ లో ఈయనుంటారు, 3 లిస్ట్ లో ఉండరు. అవును, ఇన్నర్ సర్కిల్లో లేడు. జాన్ అందులో ఉన్నాడు, జాన్ ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు. జాను, లూకాను, అలాగే మార్కు, అసలు వాళ్ళిద్దరూ దేనిలో కూడా లేరు. అప్పుడు లూకా ఇంకా మార్కు అన్ని అడిగి తెలుసుకుని రాసుండాలి. అవును, మిగతా వారి దగ్గర లూకా దాన్ని ఒప్పుకుంటున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో థియోఫిస్ కి రాసినప్పుడు నేను అన్ని అడిగి తెలుసుకుని రాస్తున్నాను అని ఒప్పుకుంటున్నాడు. అలాగే మార్క్ వచ్చేసి హీజ్ ఎ డిసైపుల్ ఆఫ్ పీటర్. అవును, ఆయన మూలంగానే వచ్చినవాడు అతను. అవును. సో అక్కడ వచ్చేసి ఈ 9 మంది కథ వేరు. కరెక్టే. రెవల్యూషన్ వచ్చేసి ఆ 3కి మాత్రమే. జాన్ దాన్ని రివీల్ చేశారు. కరెక్టే. సో ఈ 4 డైమెన్షన్స్ లో ఉంటాయన్నమాట మనం చూసినప్పుడు. అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జగన్. నేను అడిగిన ప్రశ్నకి మీరు ఏరే యాంగిల్లో సమాధానం చెప్పారు. మనం ఇప్పుడు మత్తయి 24లో చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్న వాటిలో ముఖ్యమైన విషయాలను చూస్తే మీరు దేని గురించి చెప్తారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మీరు దేని గురించి చెప్తారు? ఇప్పుడు మనం ఎండ్ టైంలో ఒకే ఒక సైన్ ని చూసాము, అబౌట్ ద టెంపుల్. టెంపుల్ కి సంబంధించి ప్రతిదీ కూడా ప్రారంభంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇజ్రాయెల్ గురించి కొన్ని విషయాలు, ఇంకా ఇజ్రాయెల్ గురించి మనం ఫుల్ గా డీటెయిల్ గా మాట్లాడుకోలేదు. టెంపుల్ గురించి లోతుగా మాట్లాడుకున్నాం. ఆ టెంపుల్ మరొక విషయాన్ని ఫైనల్ గా చెప్పి ముగించేద్దామా వీళ్ళందరికీ? ఆ టెంపుల్ ఉన్నంత వరకు ఈ టెంపుల్ రాలేదు. అదేంటంటే రాతితో నిర్మించిన ఆ 2వ టెంపుల్ ఉన్నంత వరకు ఈ టెంపుల్ ఏర్పడలేదు. ఓకే. ఈ టెంపుల్ ఏర్పడిన వెంటనే దాన్ని కూల్చేశారు. ఓకే. ఆయనకి ప్లేస్ దొరికింది, ఎందుకంటే ఇప్పుడు మనం దొరికాం. కరెక్టే. ఇప్పుడు మనమున్నంత వరకు అది రాదు. ఓకే. కొంచెం ఆపోజిట్ గా ఆలోచిద్దాం. అదొస్తుంది అంటే ఏంటి అర్థం? అప్పటికి మనం దీన్ని కూల్చేస్తున్నారు అని అర్థం. కరెక్ట్. సో ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవునికి ఎప్పుడు కూడా ఒకే ఒక్క టెంపులే. అయ్యో ఇన్ని చర్చెస్ ఉన్నాయే, మళ్ళీ చెప్తున్నాను, ఈ కట్టడాలు చర్చెస్ కాదు, మనమే చర్చ్ అంటే. కట్టడాలు మారిపోతూ ఉంటాయి. ఇదే కట్టడంలో ఈరోజు ఆరాధించుకుంటాం, రేపు దీనికంటే పెద్ద బిల్డింగ్నే కట్టుకుంటాం, దీన్ని పడేసి పెద్దగా కట్టుకుంటాం. సో చర్చ్ అంటే భవనం కాదు, మనమే చర్చ్ అంటే. సో ఈ చర్చ్ యొక్క కాలము సంపూర్ణము కాబోచున్నది అనేదానికి సూచనలే ఇవన్నీ కూడా. ఇజ్రాయేలీలు 3వ ఆలయాన్ని నిర్మించుకోవడానికి అన్నీ సమకూర్చుకున్నారు అంటే ఈ చర్చి పోవడానికి అన్ని రెడీ అయ్యాయని అర్థం. ఓకే. సో ఇది ఈ రోజు కాంటెక్స్ట్. మనం ఇంకా కొనసాగిద్దాం. తర్వాతి ప్రోగ్రాంలో మనం ఇదే మత్తయి 24 నుండి మరుగైన విషయాలు చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. రాబోయే వారంలో మనం కూడా కొన్ని ప్రశ్నలతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. వందనములు. గాడ్ బ్లెస్ యూ.